నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కోవ లక్ష్మి, కూనంనేనికి సైతం వారి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థులు పిటిషన్లు వేసిరట. విచారణ అనంతరం న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుండు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, కోవ లక్ష్మి ఈమె ఎక్కడో ఉండే, కూనంనేని అక్కడ కొత్తగూడెం. నోటీసులు ఎందుకు వచ్చినాయంటే అఫిడవిట్ లో వీళ్ళు తప్పుడు ఇవి సమర్పించినారని తప్పుడు పత్రాలు సమర్పించినారు, వాస్తవాలు వెల్లడించలేదని వీళ్ళకి నోటీసులు ఇచ్చినట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దాఖలైన ఎలక్షన్ పిటిషన్లను విచారించిన హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజ్మీరా శ్యామ్ నాయక్, మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజారుద్దీన్, మజ్లిస్ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ పిటిషన్లు వేశారు. కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వ్యతిరేకంగా నందూలాల్ అగర్వాల్ పిటిషన్ వేశారు. దానం నాగేందర్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఆయనకు నోటీసులు ఇచ్చింది. మిగిలిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని బెంచ్ విచారించి వాళ్లకు నోటీసులు ఇచ్చిందట.